నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో చోరీ జరిగింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మెడలో నుంచి ఓ మహిళ దొంగ బంగారు చైన్ ఎత్తుకెళ్లింది. దొంగతనం చేసిన చైన్ 3.5 తులాలు ఉంటుందని బాధితురాలు వాపోయింది. చోరీ దృశ్యాలు ఫుటేజ్ లో రికార్డయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. పట్టణంలో నిన్న అపెండిసైటిస్ ఆపరేషన్ కోసం మహిళ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ కాగా ఆమెకు సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ అనంతరం ఇంకా అనస్థీషియా మత్తులోనే ఉండగా ఒక మహిళ ఆమెతో మాట్లాడేందుకు వచ్చింది. చాలాసేపు అక్కడ మహిళతో కూర్చొని మాట్లాడినట్లు నటించి మహిళ మెడలో నుంచి దాదాపు 3.5 తులాల బంగారు మంగళసూత్రాలు తాడును ఎత్తుకుని వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో కనిపించాయి. అయితే ఆ సదరు మహిళ ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలు పూర్తిగా అనస్థీషియా మత్తులో ఉంది. ఆమె ఏమి చెప్పలేకపోయిన పరిస్థితిలో ఈ మహిళ దొంగతనానికి పాల్పడింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజ్ లో నిక్షిప్తమై ఉండగా పోలీసులు కూడా దానిపైన విచారణ చేస్తున్నారు. మహిళ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరని ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా ఎట్లాంటి క్లూస్ మహిళకు సంబంధించిన క్లూ సంబంధించి ఏది దొరకలేదు. కాకపోతే ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రి ఉందో ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ ఉండాలి. సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కేవలం డబ్బులు దండుకోవడానికే ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టారు కానీ సెక్యూరిటీ లేదన్న భావన కూడా అక్కడ బాధితుల నుంచి వినిపిస్తుంది. శాంకరి.